నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు ఈ హోలీ మీ జీవితంలో మరింత కాంతులు తీసుకురావాలని మరింత రంగులమయంగా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బుట్టెలో హెడ్లైన్స్ చూద్దాం సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు క్రిమినల్ మినిస్టర్ అన్న వైసీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించాడన్న జగన్ చింతపల్లి మండల కేంద్రంలో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు అరకొరగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్న అధికారులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సుషమ్న క్రియ యోగా వారి ప్రెస్ మీట్ ముఖ్య అతిథిగా హాజరైన శాస్త్రి ఆత్మానందమయ్య అమ్మవారి శిష్యులు ఇబ్బడి ముబ్బడిగా కొత్తగా పుట్టుకొస్తున్న వెంచర్లు ప్రభుత్వం పట్టించుకుని న్యాయం చేయాలంటున్న గ్రామ ప్రజలు ఇక డీటెయిల్స్ లోకి వస్తే ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా రాష్ట్రానికి పెద్ద దిక్కుగా వ్యవహరించారా అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జన్మభూమి కమిటీల మాఫియా నడుస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం అనే 2 అక్షరాలకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో దాని అర్థం ఏంటంటే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు క్రిమినల్ మినిస్టర్ అని అభివర్ణించారు వైఎస్ వివేకానందరెడ్డి మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి మా చిన్నాన్నను మేము పోగొట్టుకున్నాం మా చిన్నాన్నను చంపిన వారెవరంటే చంద్రబాబు నాయుడు గారు మా చిన్నాన్నను చంపించింది వీరే మళ్ళీ ఎంక్వైరీ చేసేది వీళ్ళ పోలీసులే వీళ్ళు ఎలా చెబితే అలా రాసేది చూపించేది వీళ్ళ పేపర్లే టీవీ ఛానల్లే ఇంకా న్యాయం ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు చెప్పాలి అని డిమాండ్ చేశారు ఇక నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రంలోని ఘడియ గౌరారం గ్రామానికి వెళ్లే దారిలో మిషన్ భగీరథ నీళ్లు వృధాగా పోతున్నాయి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి సాగర్ జలాలు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంటింటికి చేరడమేమో గానీ నేలపాలు కావడం మాత్రం ఖచ్చితంగా జరుగుతోంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్న మాదిరిగా ఇక్కడ నత్తనడకగా పనులు సాగుతున్నాయి కొన్ని చోట్ల పనులు ప్రారంభమైన అరకొరగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పనులు సజావుగా జరిపించాలని ప్రతి ఇంటికి రక్షిత కృష్ణ జలాలు అందించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు ఇక హైదరాబాద్ లోని సీతాఫలమండి జేబీఎన్ గార్డెన్ లో టీడీపీ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు పార్లమెంట్ ఎలక్షన్ గురించి పార్టీ కార్యకర్తలతో నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్ లో టీడీపీ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మేకల సారంగపాణి కూన వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు మేకల సారంగపాణి గారికి అదే విధంగా నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న అందరికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే కనీసం ఎట్లయితే బంజర్ దొడ్లకు కొట్టుకొని వెళ్ళిపోతారో ఆ రకంగా కొంతమంది నాయకులు ఆ పార్టీలకు ఎన్నికల్లో ప్రలోభాలకు లోనై పోయి ఈ రోజు కొట్టుమిట్టిలాడుతూ ఉన్నారు వారికి కనీస ఆదరణ కరువై ఆడ ఉన్న ఎమ్మెల్యేలకే కనీసం గౌరవం లేదు మంత్రులకు మాట్లాడే అవకాశం కలిసే అవకాశం లేదు ఇక్కడ ఎవరైతే మొదటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నారో ఇక్కడ గౌరవపదంగా మనకు మనముగా మన ఇక హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సుషమ్న క్రియ యోగా వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ మధుశ్రీ మాట్లాడుతూ సృష్టిలో అమ్మకు మించిన గురువు లేదు దైవం లేదని అన్నారు ఒక బిడ్డను కని పెంచి బిడ్డ అభివృద్ధికి తోడ్పడుతుంది నవమాసాలు మోసి ప్రసవించేటప్పుడు ఆ తల్లి పడే ఆ ప్రసవ వేదన చెప్పరానిదని అన్నారు అలాంటి మాతృమూర్తికి జన్మనిచ్చిన జననికి జయంతి అను పేరుతో యోగా శిక్షణ కార్యక్రమం ఈ నెల 23వ తేదీన శిల్పారామంలో జరుగుతుందని డాక్టర్ మధుశ్రీ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాస్త్రి ఆత్మానందమయ్య అమ్మ శిష్యులు మరియు ఇతర డాక్టర్లు పాల్గొన్నారు నమస్కరిస్తున్నాను మేము చేసే ఈ కార్యక్రమంలో మీ సహకారం నాకు ఎంతో అవసరం ఉంటుంది
మీ అందరికీ తెలుసు, అనాథలు అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళని మనం అనాథలు అంటాము. కానీ కలియుగ ధర్మం ఇప్పుడు కన్నబిడ్డల ఉండి కూడా చాలా తల్లిదండ్రులు వాళ్ళు అనాథలైపోయిన మన సమాజంలో ఆ వైపుగా చాలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారు మళ్ళీ మన సనాతన ధర్మం వైపు మనల్ని తీసుకువెళ్తూ ఈ సమాజంలో తల్లి అనే రోల్ ఎంత పెద్దది అని చూపించడానికి మళ్ళీ ఆ వ్యవస్థను వ్యవస్థీకరించడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ ఫౌండెడ్ బై గురుమాత పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారిచే జన్మనిచ్చిన జననికి జయంత్యుత్సవం అనే ఒక విలక్షణమైన కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మాతాజీ గారు ప్రతి బిడ్డ కూడా తనకి జన్మనిచ్చిన తల్లి యొక్క ఔన్నత్యాన్ని, త్యాగాన్ని, తాను అందించిన ప్రేమని, అన్నట్టు ప్రేమమూర్తి తత్వాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ తిరిగి మన తల్లికి మనం అంత ప్రేమని, కృతజ్ఞతని పంచాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా అమ్మగారు మన సంస్కృతి సంప్రదాయంలో స్త్రీమూర్తికి ఇచ్చిన అత్యున్నతమైన దేవతామూర్తితో సమానమైన స్థానాన్ని తిరిగి మళ్ళీ వారికి చెందేలాగా ఆ యొక్క సంస్కృతిని పునర్జన్మింప చేయాలని సంకల్పించారు. ఈ మహత్తరమైన కార్యక్రమము మార్చి 23వ తారీఖు సాయంత్రం 3:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇది హైదరాబాద్లోని శిల్పారామం లోపల ఉన్న సంప్రదాయ వేదికలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామండి. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమం పూర్తి ఉచితంగా దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ వారు నిర్వర్తిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఇబ్బడి ముబ్బడిగా కొత్తగా వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవే రోడ్డు ఇరుప్రక్కల భూముల ధరకు రెక్కలొచ్చాయి. కొందరు రియల్ ఎస్టేట్ స్థిరాస్తి వ్యాపారుల ధర దాహానికి పచ్చడి పంట పొలాలు సైతం ఇంటి స్థలాలుగా మారుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలతో అక్రమ వెంచర్లు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నాలా ఇతర అనుమతులు లేకుండా వెంచర్లు వేసి అక్రమాల అవుట్ల కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. మొగ్గలో ఉండే వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అక్రమ రియల్ దందాపై V3 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. మా మండలం నందు ఏమైనా ఆక్రమించిన తెలిసినట్లయితే, ఎక్కడైనా ఏమైనా ఉంటే మాత్రం మా దృష్టికి వచ్చినట్లయితే మాత్రం వాటిని ఉపేక్షించేది ఏం లేదు. మేము వెంటనే తగు చర్య తీసుకుంటాము. అదేవిధంగా మండలంలో ఒక వెంచర్ చేయాలని అనుకుంటే, ఫస్ట్ అతను అప్లికేషన్ ఆర్డీఓ గారికి పెట్టుకోవాలి. ఆర్డీఓ గారికి ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్ మా లెవెల్లో ఎంక్వైరీ చేసి, ఫీల్డ్ మీద పోయి ఎంక్వైరీ చేసి, సర్వే చేసి అదే ఆర్డీఓ గారికి ఫార్వర్డ్ చేస్తాం. ఆర్డీఓ గారు ఫార్వర్డ్ చేసినాక ఆర్డీఓ గారు దాన్ని అప్రూవ్ చేసి ఆర్డర్ ఇష్యూ చేశాక అప్పుడు మాత్రమే వెంచర్ స్టార్ట్ చేయాలి. అప్పుడు జీపీ లెవెల్లో జీపీ వాళ్ళు యాక్షన్ తీసుకుని అప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా కొంతమంది ఏంటంటే వాళ్ళు ముందుగానే నాలా అప్రూవ్ కాకముందే వాళ్ళు రాళ్ళు పాత్రలు అనే విషయం మా దృష్టికి వచ్చింది. అలాంటివి చేయడం చాలా తప్పు. అట్లా చేయకుండా వాళ్ళు కూడా మేము హెచ్చరించాము. అలాంటి వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటాం. చింతపల్లి ఈగో పిఆర్ అండ్ ఆర్డీగా పనిచేస్తున్నాను. మా మండల పరిధిలో గతంలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం 34 అయినాయి. అయితే ఈ 34 గ్రామ పంచాయతీలలో ఎంతోమంది ప్లాట్లు చేస్తున్నారు. కానీ వాళ్ళు హెచ్ఎండే అనుమతి కానీ, డిటిసిపి అనుమతి కానీ, గ్రామ పంచాయతీ అనుమతి అసలు లేదు. గ్రామ పంచాయతీ తీర్మానంతో డీసీకి పంపించి వాళ్ళు అనుమతి పొందిన తర్వాతనే ప్లాట్లు అమ్ముకోవాలి. కానీ అలా చేయకపోవడం వలన గ్రామ పంచాయతీ ఎంతో ఆదాయం కోల్పోతుంది. తర్వాత కొనుగోలుదారులు కూడా నష్టపోతున్నారు. కాబట్టి అటువంటి ప్లాట్లను ఎవరు కొనకూడదని మా కార్యాలయం తరపున విన్నవించుకుంటున్నాను. తర్వాత ఈ అక్రమ వెంచర్లు చేసిన వారిపైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడదని నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ ప్లాట్లతో చాలా మంది డిటిసి అనుమతి లేదు, తర్వాత టౌన్ ప్లానింగ్ అనుమతి కూడా లేదు. కాబట్టి ఇలాంటి అనుమతి ఉన్న ప్లాట్లనే కొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఈ లేని వాటిపైన మా దగ్గర సమీపం వచ్చినట్లయితే మేము
అన్నీ పూర్తి చేసి డీటీసీపీ పంపిస్తాము. లేని వాళ్ళు వచ్చి మాకు దరఖాస్తు చేసుకోవాలి. ఇక కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ అభ్యర్థి చెరుకులపాడు శ్రీదేవి ఇంటింట ప్రచారం మొదలుపెట్టారు. ప్రచారంలో ఆమె మాట్లాడుతూ జగనన్న అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందడమే కాకుండా 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు 3000 రూపాయల పెన్షన్ వస్తుందని చెప్పారు. మద్దికేర మండలం పెరవలి గ్రామంలో రంగనాథ స్వామికి పూజ నిర్వహించి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. మహిళలు వృద్ధులను ఇంటి దగ్గరే కలుసుకొని వారికి జగనన్న ప్రకటించిన నవరత్నాలు వివరించారు. జగనన్న వల్లనే చంద్రబాబు పింఛన్ 2000 చేశారని, అయితే జగనన్నను ముఖ్యమంత్రి చేస్తే ప్రతి మహిళ 3000 రూపాయల పెన్షన్ తీసుకోవచ్చని చెబుతూ ఇంటింటి ప్రచారం కొనసాగించారు. రైతన్నలకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి 12,000 రూపాయలు స్వయంగా ప్రభుత్వమే అకౌంట్లో వేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మురళీధర్ రెడ్డి, మల్లికార్జున యాదవ్, రాజశేఖర్, గోపాల్, రమేష్లతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ కూడా జగనన్న వస్తే ప్రతి రైతు కూడా రైతు భరోసా కింద కూడా లాభం చేకూరుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మహిళలకైతేనేమి 45 సంవత్సరాలకే పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా 3000 పింఛన్ పెంచడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుకు కానీ ఈ కష్టాలలో కూడా పిల్లలు చదివించుకోవడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి పిల్లలకి కూడా 2 పిల్లలు ఉంటాయి కదా, సంవత్సరానికి వాళ్ళు చదివే చదువును బట్టి కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే హాస్టల్కి వెళ్ళి చదవాలంటే చాలా మంది పిల్లలు చదివించుకోలేక కూలికో నానికో పంపించాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు. కానీ జగనన్న వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదివించుకోండి పిల్లల్ని, నేను చదివిస్తాను, సంవత్సరానికి 20,000 చొప్పున వాళ్ళకి ఉండడానికి సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటు చేస్తాడు. ఆరోగ్యశ్రీ అయితే ఈ రాష్ట్రంలో కాకుండా ప్రతి రాష్ట్రంలో నేను ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా చాలా జగనన్న వస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేదవారు లబ్ధి పొందుతారు. పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జగనన్న వస్తే పథకాలు ప్రతి ఇంటికి చేరుతాయని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చొరగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో దిగంబర దివాని, మూగితాత ఉరుషు మరియు శ్రీరాముల వారి దేవాలయాన్ని ఆలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలో పొట్లపాడు, అలారుదిన్ని, తేర్నేకల్, కుంకనూరు, కొత్తపేట, దేవనకొండ, కూకటికొండ, భైరవకుంట, గద్దెరాళ్ల ఆయా గ్రామాల నుంచి సుమారుగా 500 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు పేదవారికి ఒక వరం లాంటిదని అన్నారు. మీరంతా 20 రోజులు నా కోసం కష్టపడితే నేను 5 సంవత్సరాలు మీకోసం కష్టపడతాను అని వారు పిలుపునిచ్చారు.
మహేంద్ర నాయన బసప్ప అమ్మ శారదమ్మ సకుటుంబం క్షేమ గ్లాసు శాంతిగా చాలా ప్రేమగా వచ్చి నన్ను పలకరించిపోతున్నారు. కాబట్టి 10 సంవత్సరాల నుంచి నా వెంట ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ మాటిస్తున్నా, ఏ ఒక్క పని వచ్చినా కూడా ఎవరికి పైసా కూడా పర్సంటేజ్ ఈక్కోకున్నట్లు మీరే సొంతంగా చేసుకోవాలని చెప్పేసి నేను అందరికీ మాటిస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏం చేశావి? లక్షకి 10%, 20% తీసుకొని పనులు ఇచ్చారు. నేను మన సోదరుడు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఒక మాటిస్తున్నా, 44 గ్రామాలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి మాటిస్తున్నా, ఏ ఒక్క పని వచ్చినా కూడా మీరు ఫ్రీగా ఒక్కరు కూడా ఏం పైసా ఇక్కున్నట్ల మీరు మన గ్రామాలను అభివృద్ధి చేసుకుంటారని చెప్పేసి మీ అందరికి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు వచ్చిన మన వైఎస్ఆర్ పార్టీలో చేరిన ఈరోజు మన మండల ఎక్స్ ఎంపీపీ ప్రమిలమ్మ మన పార్టీలో చేరారు. అదేవిధంగా 10 గ్రామాల నుంచి చాలా పెద్దలు సర్పంచులు వచ్చారు, ఎంపీటీసీలు వచ్చారు. ఇక్కడికి వచ్చిన మరి మన గ్రామస్తుకి మన సర్పంచ్ గడ్డం రంగనన్న వచ్చాడు. అదేవిధంగా మన దేవనకొండ మండలం గ్రామస్తుడైన వడ్డే ఉరుకుందన్న కూడా వచ్చారు. ప్రతి ఒక్కరూ ఇలాగే అన్నదమ్ములుగా ఉండి మన వైఎస్ఆర్ పార్టీ జగనన్నని కేవలం 20 రోజులు మాత్రమే ఎలక్షన్ ఉంది. మీరు 20 రోజులు మీరు ఎలక్షన్లో మీరు కష్టపడండి, మీ అందరికీ నేను అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాగే అన్నదమ్ములుగా ఉండి రేపు ఎలక్షన్లో ఏ గొడవలకు పోకున్నట్ల మీరు సహనంతో ఉండి ఏప్రిల్ 11వ తేదీ రోజు పొద్దున్నే లేచి 7 గంటలకే లేచి ప్రతి ఒక్కరూ 11 గంటల లోపలే ఊర్లో ఉన్న ఓట్లన్నీ మన ఫ్యాన్ గుర్తుగా ఓటు వేపిస్తారని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మంచి శుభ పరిణామం. ఈరోజు నేను దేవనకొండ గ్రామానికి మండలానికి అడుగు పెడితేనే భారీ ఎత్తున నన్ను స్వాగతం పలికినారు. ఈ 44 గ్రామస్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఇక కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ ప్రచారం ఊపందుకుంది. వాడవాడలా తిరుగుతూ ప్రచారంలో నేతలు బిజీగా గడుపుతున్నారు. ఈ ప్రచారంలో భాగంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పెద్ద కుమార్తె నివేదిత మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి అంటూ ప్రజల వద్దకే వెళ్లి వారి యోగక్షేమాలు కనుక్కొని టీడీపీకి ఓటేయండి అంటూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మేమున్నామంటూ హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో ప్రమోద్ తిరుపాలు, బీటీ గోవిందు, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని జీ ప్లాజాలోని చందూస్ వాస్ డాన్స్ అకాడమీ వారు దేశవ్యాప్తంగా డాన్స్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంతో మంది డాన్సర్స్ ఇందులో పాల్గొని తమ డాన్స్లతో ప్రతిభ చాటుకున్నారు. ఈ సందర్భంగా డాన్స్ ఆర్గనైజర్స్ V3 న్యూస్ తో మాట్లాడారు.
హైదరాబాద్ సిటీలో క్వాలిఫైయర్ చందోస్ వావ్ డాన్స్ అకాడమీ హిమాయత్నగర్లో అవుతుంది ఈరోజు. కానీ ఇండియా క్వాలిఫైయర్స్ వచ్చేసి ఆల్ అరౌండ్ ఇండియా అవుతుంది. కోల్కతా, గువాహటి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, పంజాబ్ అన్ని ప్లేసెస్లో ఇండియా క్వాలిఫైయర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఎలా ఉంది? సో హైదరాబాద్లో ఈరోజు అరౌండ్ 40 పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో ఈ 40 నుంచి ఎలిమినేషన్ బ్యాటిల్ అయ్యి జడ్జ్ సెలెక్ట్ చేస్తారు ఎంతమంది సౌత్ జోన్ క్వాలిఫైర్స్ సెలెక్ట్ అవుతారని. సో వాళ్ళు బెంగళూరులో ఈ సాటర్డే మళ్ళీ క్వాలిఫైర్స్లో పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎక్కడెక్కడ ఏ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా? సో ఈరోజు అయ్యే క్వాలిఫైర్స్లో మనకు వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, అది కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. కాంపిటీషన్ చాలా టఫ్ ఉంటుంది ఎందుకంటే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో జస్ట్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ హూస్ గెటింగ్ డౌన్. ఇక్కడ ఎన్ని స్టేట్స్లో నిర్వహిస్తున్నారు అదే? సో ఆల్ ఓవర్ ఇండియా మనకు అరౌండ్ 8 to 10 లొకేషన్స్లో అవుతుంది యాజ్ ఐ మెన్షన్. సో నా పేరు స్వప్నిల్ అండి. నేను ఆర్గనైజర్ కాదు, వీఆర్ ఫ్రమ్ ద సేమ్ క్రూ. మాది ఒకటే క్రూ, ప్రాక్సిమిటీ క్రూ, అండ్ మేము ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. రెస్పాన్స్ ఏం లేదండి, రెస్పాన్స్ అయితే ఎలాగైనా బాగానే ఉంటుంది ఎందుకంటే రెడ్ బుల్ BC1 రెడ్ బుల్ వాళ్ళు చేస్తారు. సో దేర్ ఆర్గనైజింగ్ అండ్ ఇంకా వాళ్ళ మొత్తం ప్రొడక్షన్ చాలా బాగుంటుంది. సో హైదరాబాద్లో ఇక్కడే చేయడానికి గల కారణాలు అంటే స్పేస్ ఎలా ఉందో చాలా ముఖ్యం. అంటే ఎంత పెద్ద స్పేస్ ఉంది, ఎంతమందిని అకామిడేట్ చేయొచ్చు, అది ముఖ్యం. సో ఈ పెద్ద స్పేస్, పెద్ద స్టూడియో, నైస్ ఫ్లోరింగ్, గుడ్ సౌండ్. రౌండ్స్లో ఫస్ట్ రౌండ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? We'll have 40 participants, around 40 participants, and from that they will be qualifiers, and we'll have top 16, top 8, top 4, and అంటే ఒక్కరైనా గెలవచ్చు, ఇద్దరైనా గెలవచ్చు, అది జడ్జ్ మీద డిపెండ్ ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ యువర్ టీమ్. థ్యాంక్ యూ. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. ఎవరైనా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అధిరోహించాలని భావిస్తే వారిని నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటకు గెంటివేస్తారని చెప్పారు. రక్షణ శాఖను ఆదాయ వనరుగా భావించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జవాన్లకు తగిన గౌరవం కూడా దక్కలేదని అన్నారు. రక్షణ ఒప్పందాలతో మధ్యవర్తిత్వం వహించిన ప్రతి వ్యక్తికి దేశంలోని ఒక కుటుంబం అంటే గాంధీతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అగస్టా వెస్ట్లాండ్ చాపర్ల కుంభకోణం కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ వెల్లడించినట్లు ఓ కోర్టుకు ఈడీ తెలిపిందని గుర్తు చేశారు. ఇక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ విడుతూ ఉంటే అధిష్టానానికి దిక్కుతోచడం లేదు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు కారెక్కిపోగా తాజాగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న చర్చ సాగుతోంది. పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఏకైక స్థానం ఇది. హర్షవర్ధన్ రెడ్డి సీఎం కేసీఆర్తో ఏకాంతంగా సుదీర్ఘ సమయం చర్చలు జరపడంతో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం ఖాయమన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే నిజమైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయినట్టే. ఇక తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో 1983లో స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ జయాపజయాలు చవిచూస్తుంది. కానీ ఇప్పుడు ఆ పార్టీ ఎదుర్కొంటున్న 10వ ఎన్నికల్లో మొదటిసారిగా ఒంటరిగా పోటీ చేస్తోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన చరిత్ర టీడీపీకి లేదని, ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ గెలిచిందంటూ తెలుగుదేశంపై విపక్ష నేతలు అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముగింపు పలికారు. త్వరలో జరగనున్న ఏపీ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతుంది. చరిత్రలో తొలిసారి సింగిల్గా పోటీ చేస్తోంది అని తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, క్రిమినల్ మినిస్టర్ అన్న వైసీపీ అధినేత. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించాడన్న జగన్. చింతపల్లి మండల కేంద్రంలో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు. అరకొరగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్న అధికారులు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సుషమ్న క్రియ యోగా వారి ప్రెస్ మీట్. ముఖ్య అతిథిగా హాజరైన శాస్త్రి ఆత్మానందమయ్య అమ్మవారి శిష్యులు. ఇబ్బడి ముబ్బడిగా కొత్తగా పుట్టుకొస్తున్న వెంచర్లు ప్రభుత్వం పట్టించుకుని న్యాయం చేయాలంటున్న గ్రామ ప్రజలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.